విషయం ఏంటంటే అసెంబ్లీలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారండి నరేష్ గారు, మీరు గుర్తు చేసుకోండి. అవును. అసెంబ్లీలో ఈ యొక్క సంఘటన తీసుకొచ్చి ఆ రోజు ఆ కొడాలి నాని అనేటువంటి వ్యంగ్యంగా అవహేళనగా అసెంబ్లీలో మాట్లాడాడండి. మేము తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రాణాలతో ఉండగలడా అంటూ అవాకులు చవాకులు పేరినటువంటి వైసీపీ నాయకులు ఈ రోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకు సమాధానం చెప్పి తీరాలి. ఏ కారణం చేత కూడా ఇటువంటి వాళ్ళను క్షమించి వదిలిపెట్టకూడదు. ఈ రోజు ముగ్గురిని పట్టుకున్నారు, కస్టడీలో ఉన్నారు, విచారణ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళను సరైన పద్ధతిలో విచారణ చేయాలి, పోలీస్ మార్క్ విచారణ చేయించాలి. అసలు వీళ్ళు ఆ రోజు ఎందుకు అక్కడికి వచ్చారు, ఎందుకు వాళ్ళు రాళ్ళు చంద్రబాబు నాయుడు పైన వేశారు, చంద్రబాబు నాయుడు గారిని హతమార్చాలని ప్రయత్నం చేశారా, ఎవరు వేయమన్నారు లేదా అనేది కూడా వేయమన్నారు, వీళ్ళని ఎవరు ప్రోత్బలంతో వాళ్ళు ఆ రోజు ఆ పని చేశారు, ఎవరు వాళ్ళకు పండుగ ఇచ్చారు, ఎవరు వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు, ఎవరు వాళ్ళకు మొత్తము సమకూర్చారన్న దానిపైన కులంకుశంగా విచారణ జరపాలి. ఎంతటి వాడు ఉన్నప్పటికీ కూడా వాడిని వదిలిపెట్టకుండా వాడిని కటకటాల వెనుక నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను నరేష్ గారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తి పైన ఇటువంటి దాడులు జరగడం, ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగా ప్రవర్తించారండి. మేడం ఆయన అనూష గారు అన్ని వివరించారు. మా చిత్తూరు జిల్లాలో అయితేనా అంగళ్ళు, అదే విధంగా పుంగునూరులో జరిగినటువంటి ఘటన ఈ రోజుకి కళ్ళ ముందర అలా అలా రీల్స్ తిరుగుతోందండి. ఎంత అరాచకం, వందలాది మంది వైసీపీ కార్యకర్తలు ఎంత జుగుత్సాకరంగా, ఎంత అసహ్యంగా మాట్లాడుతూ, ఎంత అసలు చెప్పాలంటేనే సిగ్గు అనిపిస్తోందండి. అంత విధిగా ప్రవర్తించి ఆయన పైన రాళ్ల వర్షం కురిపిస్తే ఆయన మీద త్రినారసింహం కట్టాడండి పోలీసుడు. ఏమనాలి? చంద్రబాబు నాయుడు ఏమని చేసి ఆయన మీద క్రిమినల్ కేసులు కట్టి 300 మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలను 3 నెలలు 4 నెలలు జైల్లో ఉంచి హింసించి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళు ఇండ్లు వదిలి పారిపోయేటట్లు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు దిక్కులేక అఘోరమంటూ అఘోరించారండి మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అరాచకాల వల్ల. ఆ విధమైనటువంటి అరాచకాలను పెంచి పోషించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టకూడదు. వాళ్ళనందరినీ కూడా కటాలు వెనుక వేసి సరైన న్యాయం జరగాలండి. ఇప్పుడు ఆ బాధితులందరికీ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు బాధితుడే కాబట్టి నేను బాధితున్నే కాబట్టి బాధితులకు అందరికీ న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము సరైన దిశలో ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలండి. బాధితులు కాని వారు ఎవరు అన్నట్లుంది పరిస్థితి. అందరూ అంటే అదే చెప్తున్నా, ప్రజాకంటకులు, నరహంతకులు, దుష్ట దుర్మార్గులు అధికారములకు పొరపాటు వస్తుంటారంటే ప్రజాస్వామ్యంలో. నేను అదే అన్నాను నా ఇంట్రొడక్షన్ లో. ప్రజాస్వామ్యములు, నరహంతకులు, ప్రజాకంటకులు అప్పుడప్పుడు అధికారంలోకి వస్తుంటారు. దానికి క్లాసిక్ ఎగ్జాంపులే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి ఏ ఛాన్స్ మినిస్టర్, వన్ టైం చీఫ్ మినిస్టర్. పొరపాటున అతన్ని ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోవడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధిని మొత్తం పోగొట్టుకున్నాం, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసుకున్నాం, జీవనాడైన పోలవరాన్ని నిర్వీర్యం చేసుకున్నాం, ఉద్యోగ అవకాశం లేక యువత వలస వెళ్ళిపోయేటువంటి దుష్ట పరిస్థితులను మనం చూసాం. ఎక్కడ కూడా ప్రశాంత లేకుండా ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో ఆ 5 ఏళ్ల పరిపాలనలో ఉన్నారని చెప్పుకోవడానికే ఒక్క అవకాశం లేకుండా పోయింది. ఇంత దుర్మార్గమైనటువంటి, ఇంత దుష్ట పరిపాలన ఏ రోజుల్లో ఆ రోజు పురాణాల్లో చూస్తుంటాం. కంసుడు, రావణాసుడు ఇట్లాంటి వాళ్ళు పరిపాలించారని చెప్పుకుంటాం. అటువంటి పరిపాలన మనము మన సమకాలీన సమాజంలో మనం జగన్మోహన్ రెడ్డి రూపంలో చూసాం నరేష్ గారు. రైట్ సార్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. అనుష గారు వేళ్లన్నీ జగన్మోహన్ రెడ్డి వైపు, తాడేపల్లి వైపు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల వైపు చూపిస్తున్నాయి. ఏదైనా జరగనివ్వండి, అసభ్యకర పోస్ట్